హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని వైఎస్ జగన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. జగన్ అక్రమ ఆస్తుల కేసు వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున వాటి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మహాదేవన్లతో కలిసి బుధవారం ఆయన విచారణ చేపట్టారండి. రఘురామ తరపున న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని 12వ పేర చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని పేర్కొంది. జస్టిస్ ఖన్నా స్పందిస్తూ తాను సిబిఐ నివేదిక చూశానని బాధ కలిగించిందని చెప్పారు. విచారణ కోర్టులో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇతరత్ర విషయాల్లోకి వెళ్ళకూడదని కూడా ఈ మేరకు స్పష్టం చేశారండి. జగన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల దస్త్రాలు ఉన్నాయని చెప్పారు. ఇక కేసులో విచారణలో అలాంటివన్నీ కూడా ఉంటాయని, అందువల్ల సిబిఐ ఈ కేసు కోసమే ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని జస్టిస్ ఖన్నా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారని రోహత్గి గుర్తు చేశారు.